అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమారుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ప్రస్తుత శాసనసభ్యుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి చెడిందా అని అంటే చెడింది అనేది ఒక అంతర్గత సమాచారం మేరకు మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మరి ఏ ప్రాతిపదికన చెడింది, ఏ విధంగా చెడింది, ఏ ఏ కారణం రీత్యా మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారనేది మీ అందరికీ ఒక ప్రశ్న మొదలవచ్చు. వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మీ అందరికీ తెలుసు, గత 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏది జరిగినా అంటే గోవులను తీసుకొని వచ్చి ఒక సెట్టు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర గోవులకు ఆహారం తినిపిస్తూ అంటే హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్టు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ నష్టం కలిగినా సరే దాన్ని పూడ్చేందుకు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చాలా ప్రయత్నం చేసేటువంటి వారు. అంటే ఒక రకంగా కరుడు గట్టిన నమ్మిన బంటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. అలా ఆయన గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో ఆయన స్థానం నడిచింది. మరి ఇంత నడిచినటువంటి వ్యక్తికి నేడు జగన్మోహన్ రెడ్డి గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఏ విధంగా చెడింది అనేది ఒకసారి మనం వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే దీనికి చాలా ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. సరే, మరి రాజకీయంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ముందుకు వెళ్ళారంటే ఆయన చాలా ఆ పార్టీకి సంబంధించి కూడా చాలా సాంగ్స్ రాపించారండి. మంచి మంచి సాంగ్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అందించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. మరి గో సెట్ అంటే ఇది ఏదైతే గో సెట్ ఆవుల సెట్ ఏదైతే వేయడమైందో, టెంపుల్ సెట్ వేయడము, పాటలు సింగర్స్ని తీసుకొని వచ్చి పాటలు పాడిపించడం కానీ, మరి హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్లు టీటీడీకి సంబంధించినటువంటి అంశాలలో కానీ ఎక్కడ ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ నేమ్ రాకోకుండా చేసేటువంటి విశ్వ ప్రయత్నాలన్నీ చేయని ప్రయత్నం లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. మరి ఈయనకు కూడా సెఫాలజీ అని ఒక టీము ఉందండోయ్. అంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈయన అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక సెఫాలజీ టీం పెట్టుకొని సర్వేలు చేపించి అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారిని మెప్పు పొందాలనేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీ అంటే ఆయన 5 ఏళ్ల పరిపాలన కాలంలో ఉన్నటువంటి రియాలిటీని ఎప్పటికప్పుడు ఆయన సెఫాలజీని టీంను ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి సర్వేలు ఇచ్చి ఆ సర్వేల సారాంశం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరయ్యారనేది ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఏ ప్రాతిపదికన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారుకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెడింది అని అంటే మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వరకు చాలా న్యాయం చేశారనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు పార్లమెంటు అంటే ఎంపీగా క్యాండిడేట్గా పెట్టడం జరిగింది. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క కుమారుడికి చంద్రగిరి టికెట్ ఇవ్వడం జరిగిందనేది మనందరికీ తెలుసు. మరి తండ్రికి కొడుకు ఇద్దరికి న్యాయం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి గత 5 ఏళ్ల పరిపాలనా కాలంలో ఆయన మంత్రి పదవిలో ఛాన్స్ ఉన్నప్పటికీ రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయనకి సామాజిక సమీకరణాల దృష్ట్యా అంటే కులపరంగా మంత్రి పదవి కోల్పోయారు. మరి టీటీడీ అఫీషియల్ బోర్డు మెంబర్గా అంటే ఒక సలహా మెంబర్గా ఎక్స్ట్రాగా తీసుకోవడం జరిగింది. సరే, మరి ఇచ్చారు, గౌరవించారు, జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరయ్యారు. మరి దగ్గరైన తర్వాత ఈయన లిక్కర్ స్కామ్లో ప్రధానమైనటువంటి నిందుడు మొదటి అరెస్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో మొదలవడం జరిగింది. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వెంకటేష్ నాయుడు వీళ్ళందరూ అరెస్ట్ అవ్వడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అరెస్ట్ అయినా సరే జైలుకు వెళ్ళి పరామర్శలు పెట్టడం జరిగింది. ఈవెన్ డ్రగ్స్ గంజాయి వాడినటువంటి జైలుకు వెళ్ళినటువంటి వారికి కూడా పరామర్శ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయినా కూడా ఎక్కడ ములాఖాత్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కలవలేదు. బయటకు వచ్చినా కూడా ఆయన పరామర్శించినటువంటి దాఖలాలు ఎక్కడా కనపడలేదు. మరి అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జిగా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడే ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎక్కడ చెడింది అనేది, వార్తలు ఏ విధంగా నడుస్తున్నాయనేది ఇక్కడే ఉంది సమాచారం. మరి ఒంగోలు పార్లమెంటులో ఒంగోలు శాసనసభ ఏదైతే ఉందో దానికి ఇన్ఛార్జిగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అంటే ఆ ఒంగోలు పార్లమెంటు సమీక్ష సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అక్కడే ఉన్నా సరే ఆ సమావేశంలో వితౌట్ ఇన్ఫర్మేషన్ ఏ విధమైనటువంటి ప్రాథమిక సమాచారం లేకోకుండా ఒంగోలు శాసనసభకు చుండూరు రవి గారిని ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరైతే ఇప్పుడు ఈ చుండూరు రవి గారిని ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి చెప్పుకోకుండా ఇన్ఛార్జిగా చేయడం అనేది ఒక రకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి
చాలా అసంతృప్తికి లోనయ్యారంట, అసహనానికి గురయ్యారంట. ఏంటి నా పార్లమెంటులో నేను ఇన్ఛార్జ్‌గా ఉన్నటువంటి సమయంలో నాకు కనీసం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకోకుండా ఈరోజు ఒక వ్యక్తిని నా ముందరే ఇన్ఛార్జ్‌గా వేయడం అనేది నాకు గౌరవం లేనట్టే కదా అని ఏదో జరిగింది విభేదాలు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో అనేది చర్చ అయితే మొదలైంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మనమందరం వేచి చూడాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మినబడినటువంటి ఒక వ్యక్తి విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోయారు. మరి వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తిని ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఏసి ఇన్ఛార్జిగా మార్చి అక్కడ ఆయన యొక్క ఓటమికి కారణమయ్యారు. మరి జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా పరామర్శ లేదు, ములాఖతు లేదు. ఇప్పుడు పార్లమెంటుకు కూడా ఈసారి సీటు ఉంటుందో, ఊడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి కూడా సమాచారం. అయితే ఇప్పుడు సీట్ల పెంపు కారణంగా ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా కొంత ఇంపార్టెన్స్ అయితే తగ్గింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీలో అనేది గుసగుసలు వినపడతా ఉన్నాయి. ఇక లాస్ట్‌గా చివరిగా పోతే అతి ముఖ్యమైనటువంటి కారణం ఏందంటే నంబర్ 2 పొజిషన్ కోసం ఒక వ్యక్తి ఆల్రెడీ పొమ్మనుకోకుండా పొగబెట్టడం జరిగింది. అతనే విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోయారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మధ్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మధ్య నంబర్ 2 పొజిషన్ కోసం ఒక యుద్ధం జరుగుతూ ఉంది. మరి ఈ యుద్ధంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా తప్పించేటువంటి ప్రయత్నం సజ్జల రామకృష్ణారెడ్డి గారు పక్కాగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి పక్కకు తప్పించారనేటువంటి చర్చ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లోనే పార్టీలోనే జరుగుతూ ఉందని అయితే మనకు తెలిసినటువంటి అంతర్గత సమాచారం. అందరికీ నమస్కారం.